హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ అఖిలాస్ వరల్డ్. తమ్నైల్లో చూసి ఉంటారు కదా, ఈ వీడియో వచ్చేసి శ్రీకాళహస్తి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేనైతే చెప్తాను. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి శ్రీకాళహస్తి కోసం. శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత వేరే టెంపుల్కి వెళ్ళొచ్చా, లేకపోతే రాహుకేతో పూజ చేయించుకొని తర్వాత బట్టలు అక్కడే వదిలేయాలా అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకండి. మేమైతే తిరుపతి నుంచి శ్రీకాళహస్తి ఒక బస్సు అయితే మాట్లాడుకున్నాం, నాన్ ఏసీ బస్సు. మొత్తం 17 మెంబర్స్. మనకైతే 6000 ఛార్జ్ చేశారు. కాళహస్తి, గోవిందరాజ్ టెంపుల్ అండ్ మంగాపట్నానికి మొత్తం 17 మెంబర్స్కి 6000 అయితే తీసుకున్నారు. మనకైతే 4th గేట్ నుంచి వెళ్ళాము. మనమైతే టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి అయితే మొత్తం షాపింగే. మనం వెళ్ళే దారిలో మొత్తం షాపింగ్ అయితే ఉంటుంది. మనమైతే ఫస్ట్ లాకర్స్ ఉంటాయి. మెయిన్ టెంపుల్ స్ట్రైట్గా వెళ్ళాలి, దాని పక్కనే అన్నదానం ఉంటుంది. మేమైతే ఫస్ట్ భోజనానికి వెళ్ళాము, దాని తర్వాత లాకర్స్లో ఫోన్ పెట్టాము. దర్శనానికి ఫోన్స్ అన్నది నాట్ అలౌడ్ టెంపుల్లోకి అయితే. దాని తర్వాత మనకి లాకర్స్ కూడా అక్కడే ఉంటాయి అన్నీని. ఒకవేళ మీరు తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు. ఫస్ట్ అయితే మేమైతే భోజనానికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మనకి భోజనం టైమింగ్ వచ్చేసి 12 to 3:30 వరకు. మనం ఫస్ట్ భోజనం చేస్తామనుకో, దాని తర్వాత టెంపుల్లో ఎంత లేట్ అయినా మనమైతే నించోగలమనే ఒక ఇంటెన్షన్తో అయితే ఫస్ట్ అయితే మేమైతే భోజనం చేస్తాము. భోజనం కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఆ రోజు అయితే క్రౌడ్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే మేము వీకెండ్స్లో వచ్చాము, అందుకనే అయితే అస్సలు ఖాళీ లేదు భోజనం అయితే. ఫస్ట్ బంత్లో మేమే కూర్చున్నాం. 17 మెంబర్స్ విడిపోయాం. ఎవరికి వాళ్ళు భోజనానికి అయితే వెళ్ళిపోయారు, ఎవరికి వాళ్ళు తినేశారు. ఎందుకంటే ఆ టైంలోని కొంతమంది లేట్గా నడుస్తున్నారు, కొంతమంది ఫాస్ట్గా నడుస్తున్నారు. అందుకని మేమైతే ఫాస్ట్గా వెళ్ళి భోజనం అయితే తినేసాము. ఎందుకంటే గొడవకి లేట్గా వెళ్ళాలి, భోజనానికి ముందు వెళ్ళాలి. భోజనానికి ముందు వెళ్తే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ వాళ్ళు పెట్టిన ఐటమ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ మిస్ అవ్వకుండా అయితే తినేయచ్చు. చూడండి, తర్వాత అయితే అస్సలు ఖాళీ లేదు. మేము వెళ్ళిన తర్వాత మనకి భోజనంలో ఏం పెట్టారంటే పరవన్నం, పప్పు టమాటో, రసం అండ్ క్యారెట్ కర్రీ, పచ్చడి ఇవన్నీ అయితే పెట్టారు. మజ్జిగ బాగా పెట్టారు. నెక్స్ట్ నాకైతే బాగా నచ్చింది ఫుడ్ కూడా. తిరుపతి తర్వాత కాళహస్తిలో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. శ్రీశైలంలో కూడా ఫుడ్ బాగుంది. ఎక్కడ బాగుందంటే రూమ్స్లో మేము తీసుకున్నాం కదా, అక్కడ బాగుంది. అన్నదానంలో నాకైతే టేస్టీ అయితే అనిపించలేదు, మిగతా వాళ్ళకి అక్కడైతే అనిపించవచ్చు. దాని తర్వాత మేమైతే లాకర్స్లో అయితే ఫోన్స్ పెట్టేసి దర్శనానికి వెళ్ళాము. మాకైతే దర్శనం 30 minutesలో అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు అయితే బేగనే అయిపోయింది దర్శనం అయితే. మీకు ఇంకా డౌట్స్ అలాగే ఉండిపోతాయి కదా, శ్రీకాళహస్తి గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. పూజ చేయించుకోవచ్చా, ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చా అక్కడి నుంచి. నేను ఒక పొంతులను అయితే అడిగాను, అలా ఏం లేదు, వాళ్ళు కూడా దేవతలే, రాహు కేతు అన్నది కూడా దేవతలే. మనమైతే పూజ చేయించుకున్నది మన పాజిటివ్ ఎనర్జీ కోసం. అక్కడి నుంచి ఏవైనా వెళ్ళొచ్చు. నెక్స్ట్ స్నానం చేసి బట్టలు కూడా అక్కడ ఏం పెట్టుకోవసరం లేదు అని అయితే పంతులు గారు అయితే చెప్పారు. నేను ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. చాలామంది బస్సెస్లో ట్రిప్ వేసుకుంటారు, అప్పుడు తిరుపతి నుంచి పక్క శ్రీకాళహస్తి వస్తారు. అప్పుడు ఇంటికి వెళ్ళిపోలేరు కదా, రిమైనింగ్ ప్లేసెస్ కూడా వాళ్ళైతే చూద్దాం అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఏదైనా మన నమ్మకమే. మనం వెళ్ళిన తర్వాత అలాంటివి ఏమీ ఉండవు. నెక్స్ట్ మన శక్తిని మించే దేవుడు కూడా. ఏదైనా మన డెసిషన్ బట్టే అదైతే డిసైడ్ అవుతుంది. మనసులో మంచి పెట్టుకొని మనకంతా మంచి జరగాలనుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఇవన్నీ మూఢనమ్మకాలు. మీరైతే స్వామివారిని అండ్ అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చేయండి. నెక్స్ట్ మనకి రాహుకేతు పూజ స్టార్టింగ్ అయితే 500 నుంచి ఉంటుంది. నెక్స్ట్ 1500 అండ్ 2500 అండ్ 5000 మొత్తం 4 టైప్స్ అయితే ఉంటాయి మనకి. నన్ను అడిగితే 500 రూపీస్ చేయించుకుంటే అందరినీ ఒకే రూమ్లో ఉంచుతారు. అదే 5000 అనుకో, కొంచెం దేవుడికి దగ్గరలో అయితే మనకైతే పూజ చేస్తారు. ఏదైనా అదే ఆలయం కాబట్టి ఎక్కడ చేయించుకున్నా పర్లేదు. 500 రూపీస్ అయితే చేయించుకోండి. నన్ను అడిగితే అదే బెస్ట్ అని కూడా చెప్తాను. స్వామి సన్నిధిలో చేసుకున్నది అది ఎక్కడైనా పర్వాలేదు నన్ను అడిగితే. నెక్స్ట్ మేమైతే ప్రసాదాలకి లైన్ అయితే కట్టాము. ప్రసాదం కూడా చాలా బాగుంది. పులిహోర చాలా బాగుంటుంది శ్రీకాళహస్తిలో. మీరు కూడా ఎప్పుడైనా తినకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ చాలామంది నైట్ కూడా స్టే చేస్తారు శ్రీకాళహస్తిలో. కావాలంటే నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేయించుకుంటే ఇంకా మంచిది.
కాళహస్తి నుంచి మంగంతల్లి టెంపుల్కి వెళ్ళాం. దాని తర్వాత గోవిందరాజు టెంపుల్కి వెళ్ళాము. 2 దర్శనాలు అయితే మాకు చాలా బాగా జరిగాయి. గోవిందరాజు టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకైతే అక్కడ ఫేమస్ అయిన బాదం మిల్క్ ఉంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నార్మల్ బండి మీదే, దాని కాస్ట్ వచ్చి 60 రూపీస్. దాని పక్కనే దోశ కూడా అమ్ముతారు, దాని కాస్ట్ 40 రూపీస్. 2 తినండి, తిని తాగండి. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా ట్రై చేయలేని వాళ్ళందరూ పక్కా ట్రై చేయండి, ఫేమస్ అంటే. ఇక్కడతో మా తిరుపతి జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.